తెలుగు రాజ్యంగ స్వాగతం. నేను సత్యనారాయణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అంశం అనేది పెద్ద వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన రకరకాల ఇబ్బందులతోటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఇబ్బందులో పడ్డారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అయితే ఈ విషయంలో ఏకంగా చేతులు ఎత్తేశారు. అయితే ఈసారి ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మెజారిటీ రాపోవటం, చంద్రబాబు నాయుడుకున్న 16 మంది ఎంపీల మద్దతు ఉంటే తప్ప, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ, బీహార్లో నితీష్ కుమార్, వీళ్ళిద్దరు మద్దతు ఉంటే తప్ప ఇప్పుడు మెజారిటీ నిలబడే లోక్సభలో ప్రధానికి మోడీకి మెజారిటీ నిలబడే పరిస్థితి లేదు. కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఇంతవరకు ప్రస్తావించలేదు. కానీ ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆయన కూడా చాలా పెద్ద రాజకీయ చతురుడు. ఇప్పుడు రాబోయే రాష్ట్రాల్లో ఇప్పుడు రేపు కనుక బీజేపీకి ఇప్పుడు హర్యానా, మహారాష్ట్ర, ఇప్పుడు ఇంకో స్టేట్, 3 స్టేట్స్లో ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ 3 స్టేట్స్లో ఒకవేళ బీజేపీ ఇంకా బలహీనపడితే ఇప్పుడు ఆయన ఏ రకంగా బిహేవ్ చేస్తారనే దాని మీద కూడా చాలా అంచనాలు ఉన్నాయి. ఆయన అయితే ఇప్పుడు ఏమాత్రం మొహాటం లేకుండా బీహార్కి ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి అప్పుడే డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు మాత్రం మౌనంగా ఉన్నారు. ఇప్పుడు నితీష్ కుమార్ అడిగిన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు ఎందుకు అడగట్లేదు అనేది కూడా ఒక అంశం వచ్చేటట్టుంది. అయితే ఇదంతా జరుగుతున్న నేపథ్యంలోనే ప్రత్యేక హోదా అనేది రాజకీయ అంశాల ఆధారంగా నిర్ణయించారని చెప్పేసి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సభ్యురాలు అషిమా గోయల్ చెప్పారు. అంటే ఇప్పుడు ఈమె ఏంటంటే ఖచ్చితంగా తేల్చేసింది. అంటే ఇప్పుడు ఏమి చెప్తాం అంటే ఈ పని కాదని. అంటే 14వ ఆర్థిక సంఘం కూడా ఇప్పుడు ఆ తర్వాత ఇంకెవరికి ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదు, అసలు అది ఒక ముగిసిన అంశం అని చెప్పారు. అంటే గతంలో కూడా ఇప్పుడు ప్రత్యేక హోదాకు సంబంధించి ఒక ఏదైతే సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలు, లేదంటే మొత్తం కొండ ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలకే ప్రత్యేక హోదా అనేది అసలు పెట్టారు. ఆ ప్రత్యేక హోదా అనేది నిజానికి ఆంధ్రప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలకు రాదు. అయితే ఇప్పుడు బీహార్ రాష్ట్రం నుంచి జార్ఖండ్ విడిపోయిన సందర్భంగా వీళ్ళకి మొత్తం మినరల్స్ నుంచి వచ్చే ఆదాయం అంతా జార్ఖండ్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు తమ రాష్ట్రానికి రెవెన్యూ తగ్గిపోయిందని నితీష్ కుమార్ సీఎం అయ్యాక ఆయన ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేశారు. అది అప్పటి నుంచి నడుస్తుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ని విభజించినప్పుడు ఈ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ఒకవేళ విభజన చట్టంలో రాయకపోయినప్పుడు కూడా రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రామిస్ చేశారు. అదే ఇట్లా కొండ ప్రాంతాలు ఇవన్నీ ఉన్న రాష్ట్రాలకే, లేకపోతే సరిహద్దులో ఉండే రాష్ట్రాలకు మాత్రమే ఇస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుకు సంబంధించి ఆ రకంగా జరిగింది. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి వచ్చాక కూడా ఈ వ్యవహారంపై చేతులు ఎత్తేసారు. అయితే ఇప్పుడు ఈ అషిమా గోయల్ ఏమైతే చెప్పారో దాంతో ఏంటంటే ఈ ప్రత్యేక హోదా అనేది రాదు అనేది అర్థమైంది. ఇప్పుడు మరి ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి ఇప్పుడు అదొక ఆల్టర్నేటివ్గా కూడా నితీష్ కుమార్ అడుగుతున్నారు. ఇప్పుడు మరి ప్రత్యేక ప్యాకేజీ బీహార్కి ఇస్తారేమో. మనకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు హయాంలో కొంత అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆయన కొంతవరకు కృషి చేసి ప్రత్యేక ప్యాకేజీ ఇప్పించడానికి ట్రై చేశారు. ఆ ప్రత్యేక ప్యాకేజీ మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు తోటి జతగట్టిన పవన్ కళ్యాణ్ కూడా అది పాచిపోయిన లడ్డు ఇచ్చారని చెప్పి ఆ రోజు విమర్శించటం కూడా సంచలనమైంది. అదే ఇప్పుడు వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు నితీష్ కుమారు మరి ఆయన ఏమైనా పట్టుబడతారా ప్రత్యేక హోదా కోసం? పట్టుబడితే కేంద్రం ఏమన్నా ఇప్పుడు తన నిబంధనలను సడలించుకుని కానీ ఇచ్చే అవకాశం ఉందా అనేది వేచి చూడాలి. ఈలోగా మరి ఇప్పుడు ఈ ఆర్బీఐ మానిటరీ కమిటీ సభ్యురాలు మరి ఎందుకు ఈమె స్టేట్మెంట్ ఇచ్చారో తెలియదు. ఈమె పీటీఐతో మాట్లాడుతూ ఒక నేషనల్ మ్యాగజైన్కి ఈ రకంగా మాట్లాడారు. ఇప్పుడు దీనివల్ల మళ్ళీ కూడా ఇప్పుడు తేనెతొట్టుని కుదిపినట్టు అవుతుంది. ఇప్పుడు ఈ ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం మళ్ళా అంటే ఆమె రాజకీయ అంశాల ఆధారంగా అని చెప్పింది. అంటే అర్థం ఏంటంటే అది కేవలం కొండలు గుట్టలు ఉన్న ప్రాంతాలు, లేదంటే అప్పుడు సరిహద్దులో ఉన్న రాష్ట్రాల జియోగ్రఫికల్ కండిషన్స్ని బట్టి వస్తుంది తప్ప రాజకీయ అంశాలు అంటే ఇప్పుడు బీహారు నుంచి జార్ఖండ్ విడిపోవటం వల్ల రెవెన్యూ కోల్పోవటం,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోవటం ద్వారా రెవెన్యూ లోటు ఉంది కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా సాధ్యం కాని పనులనే మరి స్పష్టం చేశారు. అంటే ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తే కేంద్ర ప్రాయోజిత పథకాల్లో ఇప్పుడు మనం మామూలుగా అయితే 60%, 50% వరకు రాష్ట్రం భరించాల్సి వస్తుంది. అప్పుడైతే 90% వరకు కేంద్రం భరించే అవకాశం ఉంటుంది. అందుకని 10% పెట్టుకుంటే మనకు చాలా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది, పరిశ్రమలు వస్తాయి, ఇవన్నీ కూడా ఉపయోగాలు ఉంటాయి అని చెప్పేసి చాలామంది ఆశించారు. అయితే ఇప్పుడు అది ఎప్పటికప్పుడు ఒక అందని ఎండమావి కిందనే మిగిలిపోతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.